అలాగే కార్నె శిరీష అలియాస్ బరెలక్క ఆమె విషయంలో మధ్యలో ఆ మధ్య చాలామంది ఆమె గురించి ప్రస్తావించారు, ప్రశంసించారు. ఈవెన్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెను మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కంపేర్ చేస్తూ. యెస్. యెస్. కానీ సడెన్‌గా రీసెంట్‌గా నిన్న ఏదైతే దర్శకుడు 'ఆర్‌జీవి' చేసిన కామెంట్స్ చాలా సీరియస్‌గా చూస్తున్నారు మీరు గూడా. యెస్. యెస్. అసలు ఎలా చూస్తున్నారు అసలు? ఏమనిపించింది మీకు ఆయన కామెంట్ చేయగానే? ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు సడెన్‌గా ఇంతకుముందు ఎలక్షన్స్ టైమ్‌లో మహాత్మా గాంధీతో పోల్చారు. హ్మ్. కన్నె శిరీషను. హ్మ్. ఓకే. అలియాస్ బర్రెలక్క. బట్ సడెన్‌గా వచ్చేసి ముక్కు, మొఖం తెలియనోళ్ళు ఓకే. ఫేమస్ అయిపోతారు. సమ్ ఆమె బర్రెల్ని కాసుకుంటుంటుంది. బర్రెలందరూ కూడా వాళ్ళ మాట వింటారు. అందుకే బర్రెలకంటారని ఏదో సడెన్‌గా కామెంట్స్ చేయడం జరిగింది. మేము కూడా షాక్‌కి గురయ్యి ఇట్లా అనొద్దు కదా! 'ఆర్‌జీవి' గారు ఇప్పుడు ఒక ప్రఖ్యాత డైరెక్టరు. ఓకే. సరే సిస్టమ్‌కి ప్రో ఉన్నారా? అగైనెస్ట్ ఉన్నారా? తర్వాత సంగతి. బట్ ఎప్పుడైతే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్ 2023 పాస్ అయినప్పుడు నాకు తెలిసి చాలా మంది నాకు కాల్ చేయడం జరిగింది. నేషనల్ పార్టీస్ గాని, స్టేట్ పొలిటీషియన్స్ గాని, మహిళా నాయకురాలు, పొలిటీషియన్స్ గాని, లీడర్స్ గాని, ఆ టైంలో వి షుడ్ ఎంకరేజ్ లేడీ లైక్ శిరీష. సో, అట్లాంటి టైంలో ఎంకరేజ్‌మెంట్‌లే చేయకుండా ఈ దర్శకుడు ఈ ఎవరికి అంటే ఏంటిది ఎక్కడి నుంచొచ్చిందో ఇవన్నీ డెరివేటెడ్ కామెంట్స్ అనేవి కరెక్ట్ కాదని మేము ఈరోజు మార్నింగే స్టేట్ మహిళా కమిటీ కమిషన్‌కి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. వాళ్ళు దే విల్ టేక్ ఎన్ అప్రోప్రియేట్ యాక్షన్ యాస్ పర్ అప్రోప్రియేట్ లా. ఓకే. మొత్తానికి ఆయన ఎందుకలా బిహేవ్ చేసిండంటారు సార్? ఇప్పుడు నేనేమంటంటే 'ఆర్‌జీవి' గారు అట్లా చేయొద్దు మామూలుగా. బట్ హి నీడ్ టు బి ఇన్ ఆల్‌వేస్ కాంట్రోవర్సీ ఐ ఇటు గెస్. 'వ్యూహం'కి సంబంధించి పోస్ట్ పోన్ అయినా గూడా 29 తారీఖు డిసెంబర్ నేను రిలీజ్ చేస్తాను ఎట్టి పరిస్థితిలో అని చెప్పడం. అలాగే అటు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలకి అంటే బర్రెలు దున్నపోతుల ఫోటోకి వీళ్ళ ఫోటోలు పెట్టడము. ఆయన మనకు భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కుంది. ఓకే. ఒకవేళ ఆ వాక్ స్వాతంత్ర హక్కు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. మన దుర్వినియోగం చేస్తే. సెన్సార్ బోర్డ్స్ గూడా ఉన్నాయి. సెన్సార్ బోర్డుని తప్పించుకొని గూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గాని, ప్రైవేట్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఆయనకొక రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు మియా మాల్కోని పెట్టుకొని బ్లూ ఫిల్మ్స్ తీసుకుంటావా? ఇంకేదైనా తీసుకో. కానీ ఎప్పుడైతే మన తెలంగాణలో ఎస్పెషల్లీ ఇండియాలో ఆడపడుచులకి ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడైతే వస్తుందో, సో, నువ్వెవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించి అక్కడ మాట్లాడు. ఇప్పుడు ఎవరికీ ఇట్లా అంటేంటి ఈ నువ్వు మాట్లాడిన దానికి బర్రెలకాకి సంబంధం లేదు యాక్చువల్‌గా. ఓకే. అంటే ఏంటి ఈ బర్రె అంటే ఐ మీన్ ఊరు అంటే ఊరు లేదు, పేరు లేదు వాళ్ళు ఫేమస్ అయితున్నారు. అంటే ఊరు లేదు బర్రెలకి ఒక ఊరుంది. బర్రెలకి ఒక పేరుంది, ఊరుంది. ఓకే. మన కొల్లాపూర్ ఊరు ప్లస్ కన్నె శిరీష పేరు. ఇట్లా మాట్లాడి అంటే వాళ్ళని డిఫేమ్ చేయడం కన్నా నువ్వెవరైతే మన అంటే నీకెక్కువగా పాన్ ఇష్టం గాబట్టి, పాన్ యాక్టర్స్ ఉన్నారు. యూ మేక్ ఇట్ డెరిగేటరీ కామెంట్స్ ఆన్ అబౌట్ హర్ నువ్వేమన్నా మాట్లాడు ఎవడు రాడు. సపోర్ట్ ఇంకా అంటే ఇష్టమున్నోడు మాక్సిమం అపోజ్ చేసే పర్సెంటేజ్ తక్కువ. బట్ నువ్వు వాళ్ళకి ఇక్కడ ఈమెకు అంటే లింక్ అప్ చేయడం అనేది తప్పు యాక్చువల్‌గా అని మా అభిప్రాయము. దాని మీదనే మేము ఉమెన్ కమిషన్ గూడా కంప్లెయింట్ జేయడం జరిగింది. ఆమె మగవాళ్ళ గురించి చాలా మాట్లాడారాయన. ఓకే. బట్ ఎప్పుడైతే వెన్ ఇట్ కమ్ టు ద వుమెన్ యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. రైట్ సార్. ధన్యవాదాలు. థాంక్ యూ.